అంటే తెలుసా? పూరా హే చాలా ఫేమస్. మీ ఎప్పుడు అంటూ ఉంటారు. ఐ రెడ్ యూ, ఐ లవ్ యూ, గ్రీన్ యూ. నువ్వేమో ఐ పర్పుల్ యూ అంటావా? పూరా హే ఎందుకని అలా అంటావు? ఆ టైంలో ఆర్మీ దగ్గర ఈ ఆర్మీ బాంబ్స్ ఉండేవి. అవి గుండ్రంగా ఉండి పర్పుల్ రంగులో వెలిగేవి. అప్పుడే నాకు ఆ ఆలోచన అకస్మాత్తుగా వచ్చింది. ఈ ఇంద్రధనుసు ఉందిగా, ఆ ఇంద్రధనుసు జీవితాన్ని లేదా యవ్వనాన్ని సూచిస్తుంది. అందులో చివరి రంగు కూడా పర్పులే. అంతేకాకుండా అది ఒకరిపై ఒకటి ఆదరణ, నమ్మకం, ప్రేమ చివరి వరకు ఉండాలి. నేనప్పుడు సరదా కన్నా కానీ ఇప్పుడు ఎంత పాపులర్ అయింది. ఇప్పుడు అది పాపులర్ అయిపోయింది. బీటీఎస్ ఆర్మీ ఒకరికొకరు చెప్పుకోవడం. అవును, అంటే అది వినడానికి కూడా బాగుండేది చెప్తున్నప్పుడు. అచ్చు సారంగా చెప్పినట్టే ఉంటుంది. పూరా హే చెప్తుంది. ఐ పర్పుల్ యూ అంటే తెలుసా? పూరా హే చాలా ఫేమస్. మీ ఎప్పుడు అంటూ ఉంటారు. ఐ రెడ్ యూ, ఐ లవ్ యూ, గ్రీన్ యూ. నువ్వేమో ఐ పర్పుల్ యూ అంటావా? పూరా హే ఎందుకని అలా అంటావు? ఆ టైంలో ఆర్మీ దగ్గర ఈ ఆర్మీ బాంబ్స్ ఉండేవి. అవి గుండ్రంగా ఉండి పర్పుల్ రంగులో వెలిగేవి. అప్పుడే నాకు ఆ ఆలోచన అకస్మాత్తుగా వచ్చింది. ఈ ఇంద్రధనుసు ఉందిగా, ఆ ఇంద్రధనుసు జీవితాన్ని లేదా యవ్వనాన్ని సూచిస్తుంది. అందులో చివరి రంగు కూడా పర్పులే. అంతేకాకుండా అది ఒకరిపై ఒకటి ఆదరణ, నమ్మకం, ప్రేమ చివరి వరకు ఉండాలి. నేనప్పుడు సరదా కన్నా కానీ ఇప్పుడు ఇంత పాపులర్ అయింది. ఇప్పుడు అది పాపులర్ అయిపోయింది. బీటీఎస్ ఆర్మీ ఒకరికొకరు చెప్పుకోవడం. అవును, అంటే అది వినడానికి కూడా బాగుండేది చెప్తున్నప్పుడు. అచ్చు సారంగా చెప్పినట్టే ఉంటుంది. పూరా హే చెప్తుంది.